రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరాలే దేశాల మధ్య బంధాలను నిర్ణయిస్తాయి. ఇది అమెరికా, పాకిస్తాన్ విషయంలో పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక్కటే చర్చ. ఈ రెండు దేశాల మధ్య మొదలైన ఈ సరికొత్త స్నేహం పెటాకులు కాబోతోందా? ట్రంప్ వేసిన గాజా ప్లాన్ పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పదవికే ఎసరు పెట్టబోతోందా? ముచ్చటగా మూడోసారి వైట్ హౌస్కు వెళ్తున్న మునీర్కు అక్కడ ఎదురయ్యే ప్రశ్నలేంటి? అగ్రరాజ్యంతో పాకిస్తాన్కు తలాక్ తప్పదా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు అమెరికా వైట్ హౌస్ రెడ్ కార్పెట్ వేస్తోంది. దాయాది దేశానికి వరాల జల్లులు కురుస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెబితే బాగానే ఉంటుంది, లేదంటే మునీర్ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. యుఎస్ ప్రెసిడెంట్ డ్రీమ్ ఒకటే, తన పదవి దిగిపోయే వరకు నోబెల్ అందుకోవాలి. దానికోసం ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా చేయడానికి వెనుకాడరు. ఈ క్రమంలో ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. గాజాలో శాంతిని స్థాపించే బాధ్యతను అమెరికా బలగాలకు కాకుండా ఇస్లామిక్ దేశాల సైన్యానికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో కీ రోల్ పాకిస్తానే అంటూ మెలికబెట్టేశారు. పాలస్తీనా గడ్డపైకి పాక్ సైన్యం వెళ్ళాలి, అక్కడ హమాస్ ఆయుధాలను వీడేలా చూడాలి. ఇదే ఇప్పుడు మునీర్ పాలిట ఆసనిపాతంగా మారింది. సెకండ్ టైం పవర్లోకి వచ్చిన ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఇబ్బందులకు గురిచేశాయి. మరోవైపు ఆయన రాజకీయ చతురతతో అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కృషి చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాలుగా పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్, హమాస్ సమస్యకు పరిష్కారం చూపించారు. వాటి మధ్య నెలకొన్న పోరును ఆపి శాంతి నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇది అంత ఈజీ కాదు. దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరనే విషయంపై తీవ్రంగా ఆలోచన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పగలిగితే అది ట్రంప్కు అంతర్జాతీయంగా పెద్ద రాజకీయ విజయంగా మారుతుంది. గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ ప్రభుత్వం 20 సూత్రాల శాంతి ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి ఐక్యరాజ్య సమితి ఆమోదం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణకు ప్రతిగా హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత యుద్ధం ముగిసినట్లు ప్రకటించాలి. అయితే భవిష్యత్తులో మరోసారి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు గాజాలో ప్రత్యేక శాంతి దళాలను మోహరించాలన్నది ట్రంప్ ఆలోచన. గాజాలోకి అమెరికా లేదా నాటో దళాలను పంపకుండా ఉండాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయంగా ఇస్లామిక్ దేశాల సైన్యాలతో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ దళాలు గాజాలో భద్రతను పర్యవేక్షించడంతో పాటు పాలస్తీనా పోలీస్ బలగాలకు శిక్షణ ఇవ్వాలి. టర్కీయే, జోర్దాన్, ఈజిప్ట్, గల్ఫ్ దేశాలతో పాటు ఈ దళంలో పాకిస్తాన్ కూడా కీలక పాత్ర పోషించాలన్నదే ట్రంప్ ఆకాంక్ష. అణ్వాయుధ దేశం కావడం, శక్తివంతమైన సైన్యం ఉండడం, ఇస్లామిక్ ప్రపంచంలో ప్రభావం కలిగి ఉండడం, ఇవన్నీ పాకిస్తాన్ను ట్రంప్ వ్యూహంలో కీలకంగా మార్చాయి. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మొదట ప్రతిపాదించింది దాయాది దేశమే. ఈ నేపథ్యంలోనే ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్ నుంచి వరుస ఆహ్వానాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్లో పాలస్తీనాకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు, ఇస్లామిక్ సంస్థలు, ఎన్జీఓలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గాజాలో పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించాలన్న నిర్ణయం తీసుకుంటే దేశంలో తీవ్ర వ్యతిరేకత చెలరేగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ అంశంపై స్పందిస్తూ గాజాలో శాంతి కోసం బలగాలు వెళ్లినా హమాస్ నిరాయుధీకరణ పాకిస్తాన్ బాధ్యత కాదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో జంజీ ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చేస్తున్నాయి. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే యువత పెద్ద ఎత్తున తిరగబడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్లో యువత రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఇప్పుడు మునీర్ ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే పాక్లో ఆందోళనలు జరగడం కన్ఫామ్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. మునీర్ ఇటీవల కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కీ, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ సైన్య అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. గాజా శాంతి గురించి చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే పాకిస్తాన్లో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఒకవేళ ట్రంప్ డెసిషన్ను మునీర్ ఇంప్లిమెంట్ చేస్తే పాక్లో ఆందోళనలు పీక్ స్టేజ్కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ప్రతిపాదనను మునీర్ ఒప్పుకోకపోయినా పదవికే ఎసరు వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
అమెరికా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం మైత్రి ఎక్కువ కాలం నిలవదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇది సిద్ధాంతాలపై నిర్మితమైన స్నేహం కాదు, అవసరాలపై ఆధారపడిన రాజకీయ బంధం మాత్రమే. గాజా శాంతి పేరుతో మొదలైన ఈ వ్యూహం చివరకు రెండు దేశాల సంబంధాలకు తలాక్ తెస్తుందా లేక మరో కొత్త ఒప్పందానికి దారితీస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.